హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీట్రూట్ ఫ్రై. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడండి. చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా, సింపుల్గా, హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 1/2 kg బీట్రూట్ని పీల్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు తురుముకోవాలి. తురుముకున్న బీట్రూట్ని పక్కన పెట్టుకోవాలి. వేరొక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, వెల్లుల్లి 10, కరివేపాకు కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు ఫ్రై అయ్యాక బీట్రూట్ తురుము వేసుకోవాలి. బీట్రూట్ వేసుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి, లేకపోతే అడుగు మాడిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బీట్రూట్ని మెల్లగా కలుపుకోండి. వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. పసుపును బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా, ఈజీగా దీనిని తయారు చేసుకోవచ్చు. చాలామంది లేడీస్లో బ్లడ్ తక్కువగా ఉంటుంది. ఈ బీట్రూట్ ఫ్రై వీక్లీ వన్స్ అలా ట్రై చేయడం వల్ల బ్లడ్ పెరుగుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరు సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీ స్పైసీనెస్కి తగినంత 1 స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. కారంని బాగా మిక్స్ అయ్యేలాగా బీట్రూట్ని బాగా కలుపుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై తయారైపోయింది. మీరు ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా, త్వరగా మనం దీనిని తయారు చేసుకోవచ్చు. మీకు వీలైతే లైక్ చేసి ఆడేరు సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.
పిల్లలు ఎంతో టేస్టీగా ఇష్టంగా తినే బీట్రూట్ ఫ్రై తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.